ఎవరు మనుషులు వచ్చి వేయలేదు. నేచురల్గా వేసిన విత్తనాలు ప్రకృతి నుంచి వచ్చే వర్షపాతాన్ని తీసుకొని, ప్రకృతి నుంచి వచ్చే ఎండను తీసుకొని వాటంతటా అవే పెరిగినాయి. క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్వాలిటీ ఉందో. మన నల్లమల ఫారెస్ట్ రేంజ్లోనే ఎందుకు అంత క్వాలిటీ వస్తుందంటే, ఇక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. చుట్టూ కూడా కొండలు ఉంటాయి, వర్షపాతం తక్కువగా ఉంటుంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి. స్టోనింగ్, ఇప్పుడు నేను నుంచున్నా కూడా గోలకరాల పైన నుంచున్నాను కాబట్టి ఇటుకి ఇక్కడ పొలుచు ఉంది చూసారా, ఈ పొలుచు ఎంత ముదురుగా ఉంటే అంత క్వాలిటీ అనేది వస్తుంది. ఈ ఫేస్ 5లో కూడా మీకు ఇదే చెట్టు పొలుసు అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటుంది. అందుకే అక్కడ లోపల ఎర్రగా అనేది ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఇటువైపు ఎందుకు చూస్తుందంటే క్వాలిటీ రెడ్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ 6 సంవత్సరాలు పెరిగినా, బయట మనం 10 సంవత్సరాలు పెరిగినా రెండు ఒకటే. ఇక్కడ వచ్చేటప్పటికి నేచురల్గానే ఇలా తీసుకుందంటే మన ఎన్ఎస్పి కంపెనీలో మనుషులు పెట్టించి 6 నెలలకు ఒకసారి వ్యవసాయ నిపుణులు వచ్చి చెక్ చేయించి అది ఎంత క్వాలిటీ వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చుట్టూ కూడా మొత్తం ప్యూర్ రెడ్ శాండిల్ మొక్కలు, కింద దాదాపుగా మేము చూసినట్లయితే 40 అడుగుల మొక్కలు, 50 అడుగుల మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మేము చెక్ పోస్ట్ దాటి వచ్చాము. ఈ చెక్ పోస్ట్ దాటి వచ్చింది మెయిన్ కారణం ఏంటంటే ఎర్రచందనం చూస్తాకి. ఇక్కడ మీరు నేచురల్గా ఇది సుమారుగా ఒక 7 ఇక్కడ రావడం జరిగింది. మేము వేసేప్పుడు ఫేస్ 9కి కూడా అక్కడ 60 ఎకరాలు ఫ్రెండ్స్. అక్కడ కూడా సేమ్ ఇదే నల్లమల్ల మౌంటైన్ చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే ఆ కొండ చుట్టూ కూడా మనం వెంచర్ని ఆనుకుని సుమారుగా ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 3 కిలోమీటర్ల దగ్గరలో మనం వెంచర్ వేసాము. 100కి 1000% ఫ్రెండ్స్ సేమ్ ఇదే క్వాలిటీ వస్తుంది. మనకి మొక్కలు అనేవి 3 కటింగ్లు వచ్చేటప్పటికి చాలా మంచి రేట్ అనేది కస్టమర్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.